జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ విశ్వవసు నామ సంవత్సరంలో గోచారంలో ఒక విశిష్టాంశం చోటు చేసుకోబోతూ ఉంది. ఈ విశిష్టాంశము నవగ్రహాల్లో ఒక గ్రహమైన, అలాగే దేవతలకి గురువైన బృహస్పతి వల్ల చోటు చేసుకుంటుంది. బృహస్పతి ఈ సంవత్సరం అక్టోబర్ 15వ తారీఖు నుంచి, అంటే 2025 సంవత్సరం అక్టోబర్ 15 నుంచి 2025 సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖు వరకు ఆయన అతిచారంలోకి వెళ్తున్నారు. అతిచార గురుడు అతి బలవంతుడు అని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. అతి బలవంతుడు ఏ విషయాల్లో? ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి గురు భగవానుడు అతిచారంలోకి వెళ్ళడం వల్ల ఎలాంటి ఫలితాలు చోటు చేసుకుంటాయి, ఈ విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాము. ఆయన అతిచారంలోకి వెళ్తూ ఉన్నాడు. ఏ రాశిలోకి వెళ్తున్నాడు? ప్రస్తుతము ఆయన సంచారము మిథున రాశిలో ఉంది. మిథున రాశి నుంచి ఆయన కర్కాటక రాశిలోకి వెళ్తున్నారు. డిసెంబర్ 5 నుంచి మళ్ళీ డిసెంబర్ 5కి మళ్ళీ మిథున రాశికి ఆయన వచ్చేస్తాడు. సో ఈ అతిచారంలో ఉన్న గురు భగవానుడు ఇచ్చే ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి? కర్కాటక రాశి ఆయనకి ఉచ్చస్థానము. కర్కాటక రాశిలో గురు భగవానుడు ఉచ్చ స్థితిని పొందుతాడు. ఉచ్చ స్థితిని పొందే రాశిలోకి ఆయన, అది ఇంకొక విషయం మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నోటీస్ చేయాల్సింది ఏంటంటే, మీరు ఈ సంవత్సరం చూస్తే గురు భగవానుడు, అంటే ఈ విశ్వవసు నామ సంవత్సరంలో గురు భగవానుడు 3 రాశుల్లో సంచరిస్తున్నాడు. వృషభ రాశిలో సంచారం ముగించుకొని ఆయన మిథున రాశిలోకి వచ్చారు ఈ విశ్వవసు నామ సంవత్సరంలోనే, ఏప్రిల్లోనే. అలాగే అంటే 2025 నా ఉద్దేశం. ఈ 2025లో ఆయన 3 రాశుల్లో సంచారం చేస్తారు. ఏప్రిల్ నుంచి ఆయన ఈ సంవత్సరం స్టార్టింగ్లో వృషభ రాశిలో ఉన్న గురు భగవానుడు మిథున రాశిలోకి వచ్చారు. ఇప్పుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వెళ్తున్నారు. అంటే 3 రాశులు అనమాట. 3 రాశుల్లో ఆయన సంచారం 2025 సంవత్సరంలో ఆయన సాగించారు. ప్రస్తుతం ఈ అతిచారం యొక్క ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉంటుంది? ఈ అతిచార గురుడు అతి బలవంతుడు ఏ విషయాల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి ఇది మంచి ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుందా, లేదంటే ఏమన్నా జాగ్రత్తలను సూచిస్తుందా? ఇవన్నీ కూడా మనం ఒక్కొక్క రాశికి విడివిడిగా తెలుసుకుందాం. కన్యా రాశి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి, మీ కన్యా రాశి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి గురు భగవానుడు పూర్తిగా అనుకూలుడు కాదు. కాకపోతే ఇప్పుడు ఆయన లాభస్థానంలోకి వస్తూ ఉన్నాడు. ఇదేంటంటే మీకు బాగా అంటే సోషల్ నెట్వర్క్ ఇది విద్యార్థినులకి అప్లికేబిలిటీ ఉండదు. అలాగే మీరు కనుక బాగా స్పిరిచువల్ పాత్రలో ఉంటే అప్పుడు కూడా మీకు అప్లికేబిలిటీ ఉండదు. ఎందుకంటే నిరంతరం దైవనామస్మరణ చేసుకునే వాళ్ళకి, లేదా వీలైనంత వరకు మీరు తీర్థయాత్రలు చేస్తూ, లేదా ఇంటి దగ్గర ఉన్న గుళ్ళకైనా వెళ్తూ, పురాణాలు చదువుతూ వింటూ ఉన్న వాళ్ళైనా మీకు ఇది అప్లికేబిలిటీ ఉండదు. ఎందుకంటే ఇలా పాత్రలో ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళకి ఏ గ్రహాలు కూడా బాధించవు. సో అంటే జనరల్గా అందరూ ఇలానే ఉండాలని ఉండదు కదా. కొంచెం ఏంటంటే మీరు ఈ సమయంలో ఆయన 10వ దశమ స్థానం నుంచి లాభస్థానంలోకి వస్తున్నాడు. అది అతిచారంలోకి వస్తున్నాడు. నార్మల్గా రావట్లేదు, అతిచారంలో ఉండి వస్తున్నాడు. కాబట్టి మీకేంటంటే మీ చుట్టాలలో, మీ బంధువర్గంలో కావచ్చు, మీ మిత్రులలో కావచ్చు, మీకు ఇబ్బంది కలుగుతుంది. అంటే మీరు చెయ్యని దానికి మిమ్మల్ని వాళ్ళు బాధ్యుల్ని చేసి మిమ్మల్ని కొంచెం మాటలని ఇన్సల్ట్ చేస్తారు. అది మీరు తీసుకోవడం ఇబ్బందిగా మీకు అనిపిస్తుంది, అది మీకు కొంచెం బాధగా అనిపిస్తుంది, ఇన్సల్టింగ్గా అనిపిస్తుంది. ఇది బంధుమిత్రుల్లో అయినా జరగచ్చు, లేదా బంధుమిత్రుల్లో కాకపోతే మీరు ఎక్కడైతే ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్నారో అక్కడైనా జరుగుతుంది. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మీరు వీలైనంత వరకు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధిస్తూ ఉండండి, చాలా మంచిది. దత్తాత్రేయ స్వామి వారితో పాటు ఆయన ప్రియ శిష్యుడైన కార్తవీర్యార్జునుని కూడా స్మరిస్తూ ఉండండి. అప్పుడు మీరు ఇలాంటిదేం చూడకుండా మొత్తం కూడా సెట్ అయిపోతుంది. అంటే మనకి ఒక సమస్య, జ్యోతిష శాస్త్రం ఉన్నదే అనుకుని ఒక సమస్య ముందు రాబోతుంది. దాని నుంచి మనము ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి. ఇప్పుడు రోడ్డు తవ్వితే అక్కడ బోర్డు పెడితేనే కదా మనం అటు వెళ్ళకుండా మనకు కనిపించదు, పక్క నుంచి వెళ్ళేది. సో ఇక్కడ మీకు ఏంటంటే బోర్డు పెట్టేస్తాడు, వీళ్ళ జోలికి, వీళ్ళు నా భక్తులు, వీళ్ళు నన్ను స్మరిస్తున్నారు, వీళ్ళ జోలికి మీరు రాకండి, బీ కేర్ఫుల్ అని కార్తవీర్యార్జునుడు వార్నింగ్ ఇస్తాడు. కార్తవీర్యార్జునుడు అసలు నిజంగా వెంటనే
ఇస్తే కొంగు బంగారం అండి, వెంటనే వరాలను ఇస్తారు. ఆయన పోయిన వస్తువులను ఇస్తారని అనుకుంటారు, కానీ మనకి కష్టాల్ని రానియకుండా వాటిని ఆయన దోచేస్తాడు. మన కష్టాలను ఆయన దోచేస్తాడు, మనకున్న ఆపదలను ఆయన దోచేస్తాడు, మనకున్న దుఃఖాన్ని ఆయన మింగేస్తాడు, ఆయనకు ఆహారంగా మింగేసేస్తాడు. అంటే కార్తవీర్యార్జునునికి ఆ పాదాలు పట్టుకుంటే చాలా మంచిది. ఆయన్ని పూజించేప్పుడు ఆయన గురువైన దత్తాత్రేయ స్వామిని కూడా పూజిస్తే చాలా మంచిది. ఇది మీకు స్పెషల్ రెమెడీ. ఎందుకంటే ఈ అవమానాలు ఇవేం చూడకుండా మీకు అసలు చాలా, ఒకవేళ మరి మీ గ్రహస్థితి బాగోకుండా వచ్చినా కూడా అప్పుడు ఏంటంటే మీకు దాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదిస్తాడు. ఇది ప్రత్యేకించి ఇప్పుడు నేను ఇందాక చెప్పిన స్పిరిచువల్ పాత్రలో ఉన్న వాళ్ళకి ఎలాగో అప్లికేబిలిటీ ఉండదు. ఇంకా కొంతమంది ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మీరు కన్యారాశి కన్యా లగ్నంలో పుట్టి మీకు గురుమహర్దశ జరుగుతూ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. గురుమహర్దశ కనుక జరుగుతూ ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు ఇంకా ఎక్కువగా ప్రాబ్లమాటిక్గా అనిపిస్తుంది మీ చుట్టూ ఉన్న వాళ్ళతోటి. అంటే చెప్పాను కదా, చెయ్యని వాటికి మిమ్మల్ని అంటున్నారు అన్న బాధ, ఇన్సల్ట్స్, అవమానాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. లేదా కొంచెం ఆర్థికంగా డౌన్ అవుతున్నామన్న బాధ అన్న ఉంటుంది. సో దానికోసమే నేను ఇప్పుడు పరిహారం చెప్పాను. ఇది చేసుకుంటే కనుక చాలా చక్కగా ఉంటుంది. ఇది కన్యారాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి గురు భగవానుడు అతిచారంలో ఉంటే ఇచ్చే ఫలితాలు. ఇప్పుడు చూసాం కదా మనం ఎలాంటి ఫలితాలు మీ రాశి వాళ్ళకి అప్లికేబిలిటీ ఉన్నాయో. ఈ పరిహారం ఏం చేసుకోవాలి, ఏ పరిహారం చేసుకోవడం వల్ల ఈ అతిచారంలో వచ్చే గురు భగవానుడు మంచి రిజల్ట్స్ని ఇస్తాడు, ఏమైనా నెగిటివిటీని తొలగిస్తారు, అది ఇప్పుడు మనం చూద్దాము. గురు భగవానుడు కర్కాటక రాశిలోకి అతిచారంలోకి వెళ్ళడం ఇది నిజంగానే ఒక స్పెషల్ సిగ్నిఫికెన్స్ థింగ్. ఎందుకంటే ఆయనకి ద్వాదశ రాశుల్లో ఆయనకి ప్రత్యేకమైన స్థానాలు కర్కాటక రాశి, ధనుర్రాశి ఆయన స్వక్షేత్రం మూల త్రికోణం, అలాగే మకర రాశిలో ఆయన నీచ పొందుతాడు, మీన రాశిలో ఆయన స్వక్షేత్రము. ఇలా ఈ 4 రాశులలో ఎప్పుడైనా సరే గురు భగవానుడు సంచారం చేసినా లేదా ఈ 4 రాశుల మీద ఆయన దృష్టిని పెట్టినా చాలా మంచి విషయాలు గోచరిస్తాయి. సో ఇప్పుడు మనం చేసుకోవాల్సిన పరిహారం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎవరైనా సరే మీకు బయోలాజికల్ గురువులు తెలిసిన వాళ్ళు ఉంటే కనుక, మీరు ఎవరినైతే గురువుగా భావిస్తున్నారో వాళ్ళకి మీరు ఏదన్నా దక్షిణ ఇవ్వడం, అంటే తాంబూల దక్షిణలతోటి వారి ఆశీర్వాదం తీసుకోవడం ఉత్తమము. మీకు బయోలాజికల్ గురువులు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటాయి, మీరు ప్రవచనకారునే మీ గురువుగా భావిస్తే వారికి కావచ్చు, లేదా డే టు డే లైఫ్లో మీకు తెలిసిన ఆస్ట్రాలజర్స్ కావచ్చు, మీ ఇంటి పురోహితులు కావచ్చు, ఇలాగ లేదా మీ ఇంట్లో కూడా తల్లిదండ్రులు మించిన గురువులు కూడా ఎవరు ఉండరు. మీరు కనుక ఏదన్నా అంటే సంపాదిస్తున్న వాళ్ళైతే కనుక వారిని సంతృప్తి పరచడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ గురుస్థానంలో ఉన్న వాళ్ళకి ఏవో ఒక కానుకలు ఇవ్వడం వల్ల గురుగ్రహ సంతృప్తి కలిగి తద్వారా మీకు గురు భగవానుడి యొక్క ఆశీస్సులు సత్వరంగా లభిస్తాయి. ఇదొక బెస్ట్ రెమెడీ. ఇది మీరు చేసుకోగలిగితే ఉత్తమోత్తమం. ఒకవేళ ఇది చేసుకోలేకపోయినా, ఇది చేసుకున్నా సరే చేసుకోలేకపోయినా ఇంకొక పరిహారం కూడా మనం ఇప్పుడు చూద్దాము. ఈ పరిహారం ఏంటంటే, అతిచారంలోకి గురు భగవానుడు మధ్యలో వస్తూ ఉంటాడు. కర్కాటక రాశిలో అతిచారంలోకి రావడం నిజంగా చాలా సిగ్నిఫికెన్స్ థింగ్. మళ్ళీ 12 సంవత్సరాల వరకు ఆయన, అంటే కర్కాటక రాశిలోకి ఒకసారి వచ్చేసాక ఇంకా కర్కాటక రాశిలోకి ఆయన అతిచారంలోకి రాలేడు. మళ్ళీ 12 సంవత్సరాలు పడుతుంది ఆయన రావడానికి. అండ్ ఎందుకంటే మిగతా రాశులను కూడా చుట్టి రావాలి కాబట్టి ఇది ది బెస్ట్ టైంగా మీరు భావించాలి. ఇప్పుడు చూడండి, దేనినైనా సరే మనము మన భావన మాత్రం సంతుష్టుడు భగవంతుడు. మన ఆలోచనలు బట్టే మనకి జరిగేవి ఉంటాయి. యద్భావం తద్భవతి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా బాగా దట్టమైన చీకటిని చూసారనుకోండి, కళలో కావచ్చు, నిజంగా కూడా కావచ్చు. చీకటి అంటే ఎవరికైనా భయం. ఒకవేళ మన మనసులో కనుక ఈ చీకటిని అమ్మవారి కురులుగా మనం భావిస్తే, అంటే అమ్మవారి కురులు కూడా ఇంత చక్కగా నల్లగా దట్టంగా ఉంటాయి అని మనం ఒక్కసారి మనసులో భావిస్తే మనకున్న భయం పటాపంచలైపోయి అమ్మవారి ముఖార విందాన్ని, అంటే ఆ ముఖార విందం కోటి కాంతులతోటి ఉంటుంది. ఆ కాంతిని మనం వర్ణించలేము. అంటే మన చుట్టూ కూడా కాంతి వెదజల్లుతూ ఉంటుంది. అంతా కూడా మన మైండ్లో ఉంటుంది. సో మన ఆలోచనలే మన ప్రణాళికలు అవుతాయి. మన ప్రణాళికలే మన సక్సెస్కి పాత్ అవుతాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, జ్ఞానప్రదాత గురు భగవానుడు కాబట్టి ఫస్ట్ ఇంకొక రెమెడీ, ఈ సమయంలో నెగిటివ్స్ ఆలోచించకండి. మీ గురించి కావచ్చు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి కావచ్చు,
ఏదైనా సరే నెగిటివ్స్ అసలు ఆలోచించకండి, పాజిటివ్ మైండ్ సెట్తో ఉండడానికి ప్రయత్నించండి. నెగిటివ్స్ ఆలోచిస్తే అది మీకు తర్వాత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. మీ గురించి మీరు ఆలోచిస్తే ఒక ఎత్తు, అవతల వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తే అది మీకు కర్మదోషంగా కూడా పరిణమిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆయన కర్కాటక రాశిలో ఉచ్చస్థానం, ఆయన పుష్యమి నక్షత్రంలోనే ఉచ్చస్థానాన్ని పొందుతాడు. సో పుష్యమి నక్షత్రాధిపతి శనేశ్వరుడు కూడా కావడం వల్ల ఇప్పుడు ప్రతిదీ క్యాలిక్యులేటెడ్గా ఉంటుంది. శనేశ్వరుడు కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. సో ఆలోచనలని చాలా జాగ్రత్తగా కంట్రోల్డ్గా ఉంచాలి. మనసు ఏదంటే అది ఆలోచిస్తూ ఉంటుంది. భగవంతుడి మీద మళ్లించడానికి ప్రయత్నించండి, అది ఉత్తమోత్తమము. ఇది ఒకటి. ఇది ప్రాక్టికల్ రెమెడీ. దీంతోపాటు మీరు దక్షిణామూర్తి స్తోత్రం కావచ్చు, కృష్ణాష్టకం కావచ్చు, లేదా దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించిన చరిత్ర పారాయణం చేయడము, ఇలాగ గురులీలామృతం పారాయణం చేయడము, శ్రీపాద శ్రీవల్లభుల చరిత్ర పారాయణం చేయడం, ఇలాగ మీకు మీరు రాఘవేంద్ర స్వామి వారు మీ గురువు అయితే వారి పూజ చేయడం, ఇలాగ ఏదో ఒక గురువుల్ని పూజ చేయడం వల్ల చాలా చక్కటి సత్ఫలితాలు వస్తాయి. ఇది చాలా ఉత్తమోత్తమమైన సమయంగా భావించాలి మనము. దీనివల్ల ఏంటంటే మనకి రాబోయే కాలాల్లో మంచి ఫలితాలు రావడానికి అప్పుడప్పుడు గోచారంలో ఉన్న గ్రహాలు ఇలాంటి అవకాశాన్ని మనకి ఇస్తూ ఉంటాయి. సో మనం అంటే ఇదంతా కూడా ముండేన్ ఆస్ట్రాలజీకి ఈ రిజల్ట్స్ అన్నీ సపరేట్గా ఉంటాయి. బట్ పర్సనల్గా మనకి మంచి జరగడానికి ఏం పరిహారాలు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకున్నాము. దీన్నంతా కూడా మనమంతా కూడా సవ్యంగా వినియోగించుకొని గురు భగవానుడి యొక్క అపార కృపకి మనమందరం కూడా పాత్రులు అవ్వాలని, అవుతామని మనసారా భగవంతుని ప్రార్థిస్తూ భావిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.